ముందుగా 2 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ని తీసుకోండి. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఈ ఓట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం బేబీకి ఫీడ్ చేయాలి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా పండిన అరటి పండుని తీసుకొని దాన్ని చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే స్పూన్తో స్మాష్ చేస్తున్నాను, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. స్పూన్తో కూడా ఈజీగా స్మాష్ అయిపోతుంది మెత్తగా. ఈ ఫుడ్ మీ పిల్లలకి పెట్టే ముందు మీ పిల్లలకి అరటిపండుని అలవాటు చేశారో లేదో గమనించండి. అండ్ అలానే ఓట్స్ సెర్లాక్ కూడా అలవాటు చేశారో లేదో చూసుకోండి. ఈ రెండు కూడా విడివిడిగా అలవాటు చేసి ఉంటే అప్పుడు మనం ఈ రెండింటిని కాంబినేషన్ ఫుడ్గా పిల్లలకి పెట్టచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫుడ్ మీరు పిల్లలకి కొత్తగా పెడుతున్నట్టయితే 3 డేస్ అదే కంటిన్యూస్గా పెట్టాలి. అంటే ఈరోజు ఈ పిల్లలకి రెసిపీ పెట్టారనుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చే 2 డేస్ కూడా ఇదే రెసిపీ మీరు పిల్లలకి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి అది పడుతుందా లేదా, అండ్ ర్యాషెస్ వస్తున్నాయా, లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో మన ఓట్స్ ప్లస్ బనానా రెడీ అయిపోయింది. 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు అంటే మసూర్ దాల్, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకొని వీటిని బాగా 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక 20 to 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టడం వల్ల పిల్లలకి తొందరగా అరుగుతుంది, అరుగుదల అనేది బాగుంటుంది పిల్లలకి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పాలకూర తీసుకోండి. ఫ్రెష్గా పాలకూర ఒక 10 నుంచి 15 ఆకుల వరకు తీసుకోండి. పాలకూర ఆకులు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పును వేసేసుకొని దాంట్లోని పాలకూరని కట్ చేసి వేసేసుకోండి. ఈ పాలకూర వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి. దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ అలానే కొంచెం పసుపు, 2 నుంచి 3 వరకు మిరియాలు వేసుకోండి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోండి. దీంట్లో నేను నువ్వుల పప్పు నూనె అంటారు కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. పిల్లల బోన్కి చాలా మంచిదంట, మా అమ్మగారు చెప్పారు. మీకు నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. విజిల్ పెట్టేసుకోండి. ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకోండి. సేమ్ ఇందాక చెప్పినట్టే దీనికి కూడా పాలకూర కూడా మనం సపరేట్గా అలవాటు చేసి ఉండాలి పిల్లలకి. పాలకూర కానీ, బియ్యం కానీ, మసూర్ దాల్ కానీ సపరేట్గా పిల్లలకి అలవాటు అయిన తర్వాతనే మనం కాంబినేషన్గా పెట్టాల్సి వస్తుంది. చూసారు కదా మెత్తగా అయిపోయింది. పప్పు గుత్తు కానీ, పావు బాజీ స్మాషర్ కానీ ఉంటే మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, కమ్మగా ఉంటుంది. చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ లంచ్ రెసిపీస్. ఇలాంటి మరిన్ని బేబీ రెసిపీస్ కోసం బానుస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.